ట్రావెల్ చేసి వచ్చినట్టుగా అనిపించింది. రామకృష్ణ గారు అండ్ అప్పన్న స్వామి గారి క్యారెక్టర్ కానివ్వండి, అండ్ స్పెషల్గా బెనర్జీ గారిని చాలా రోజుల తర్వాత రెడ్డి అన్న క్యారెక్టర్లో చూడడం చాలా ఆనందంగా ఉంది. అండ్ డెబ్యూగా అస్సలు ఎక్కడా అనిపించలేదు. రామకృష్ణ గారు అదరగొట్టేశారనే చెప్పాలి. మనోజ్ చంద్ర గారు గట్టిగా వినిపించే పేరు అవుతుంది అనే చెప్పుకోవాలి. అండ్ కంగ్రాచులేషన్స్ ఆర్ ప్రవీణ గారికి, ఆర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ యాక్టర్ ప్రవీణ పరుచూరి గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ ఇవాళ ఈ సినిమాను ప్రెజెంట్ చేసినటువంటి ఆర్ లీడర్, ఆర్ బల్లాల దేవా, ఆర్ వన్ అండ్ ఓన్లీ రానా దగ్గుబాటి గారు. Put your hands together for one and only రానా దగ్గుబాటి గారు. సో ఈ సినిమాను ప్రెజెంట్ చేసి అండ్ ఇంతకు ముందు ప్రవీణ గారి కాంబినేషన్ లో కేర్ ఆఫ్ కంచరపాలెం అని చూసాం. అండ్ ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య తర్వాత మూడోసారి ముచ్చటగా హిట్ అందుకున్నటువంటి ప్రవీణ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ హియర్ వి వెల్కమ్ ఆర్ రామకృష్ణ, మనోజ్ చంద్ర గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిరంజన్ గారిని అండ్ సౌండ్ డిజైనర్స్ నాగార్జున గారిని అండ్ గుణ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే అప్పన్న స్వామిగా అదరగొట్టేసినటువంటి మా రవీంద్ర విజయ్ గారిని కూడా గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ రెడ్డి గారు, బెనర్జీ గారిని కూడా గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఈ మూడు క్యారెక్టర్లు చితగొట్టేశారు బెనర్జీ గారు అండ్ అలానే రవీంద్ర విజయ్ గారు అండ్ మనోజ్ చంద్ర గారు. అద్భుతంగా ఉంది. అండ్ అలానే కమిడియన్ సత్తి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనోజ్ చంద్ర గారు రామకృష్ణ గారి పక్కన ఫ్రెండ్గా అలరించినటువంటి సత్తి గారు ఇస్ హియర్. సో సత్తి గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిలిం కిరణ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ కిరణ్ గారు అండ్ నిరంజన్ గారు, నాగార్జున గారు, గుణ గారు అండ్ టీమ్ ఆఫ్ కొత్తపల్లిలో ప్లీజ్ అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫనీ గారు అండ్ అభి గారిని, ఫనీ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ కొత్తపల్లిలో. ఒకప్పుడు అత్యద్భుతంగా ఉన్నింది. అలా మేము కొత్తపల్లిలోకి ఒక 2-3 గంటలు ట్రావెల్ చేసి వచ్చాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఒక అథెంటిక్ ఫిలింని చూసిన ఫీలింగ్ కలిగింది. రామకృష్ణ గారు అయితే అదరగొట్టేశారు. కంగ్రాచులేషన్స్. అండ్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా రానా గారు. మేడం సెంటర్ రెండు ఆన్సర్ ఓకే. This side, okay. Praveen, Sir, if you don't know, please join here. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వీళ్ళే ఎక్కడ కూర్చోవాలి వీళ్ళు చెప్తారు. దాని తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఎస్ సార్, ఎనీథింగ్? ఓకే. ఓకే, ఛానల్ సెట్ మాట్లాడతాం సార్, నో ప్రాబ్లం. ఓకే, ముందుగా ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిలిం కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కిరణ్ గారు. Thank you so much for coming and watching this film and celebrating along with us. We really hope that the film becomes a great success and hope you enjoy hope the audience enjoys the film soon. And thank you so much for Rana sir for presenting this film. And Pravina ma'am, she's my friend, so it was great collaborating with her and in telling the story. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సౌండ్ డిజైనర్స్ నాగార్జున గారిని అండ్ అలానే గుణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికీ. అండ్ రానా సార్ రియలీ థ్యాంక్స్. అండ్ ప్రవీణ, దిస్ ఇస్ అవర్ థర్డ్ ఫిలిం టుగెదర్. రియల్లీ 3 సినిమాలకు 3 ఊర్లు తిప్పేసిందండి. కంచరపాలెం, అరకు, ఇప్పుడేమో కొత్తపల్లి. సో థ్యాంక్స్ ప్రవీణ. హోప్ అవర్ జర్నీ కంటిన్యూస్ లైక్ దిస్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం స్టేజ్ మీద చాలా భయంగా ఉంది. థ్యాంక్
Thank you, Pravina Garu, Rana Garu, for presenting this film. Pravina Garu, for giving this wonderful opportunity. I am the reason for this sound and dialogues మీరు వింటున్నారు. I hope you enjoy the film. The journey of కొత్తపల్లిలో అందరినీ అలరిస్తుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ గారు చెప్పినట్టు ఇంత అద్భుతమైన అచ్చ తెలుగు సినిమా తీసి కొత్తపల్లిలోని అందరు ఇంగ్లీష్లో 2 ముక్కలు మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు. హ్యాపీగా తెలుగులో మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. అండ్ ఇప్పుడు సత్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాలో రామకృష్ణ గారి పక్కనే ఉంటూ ఎంతో అద్భుతంగా చేసినటువంటి సత్తి గారు ఈస్ హియర్. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్తే. ముఖ్యంగా కొత్తపల్లి ఒకప్పుడు చేసిన టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ మ్యామ్, థ్యాంక్ యూ. అసలు మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. అదేవిధంగా రానానియ సినిమాని సపోర్ట్ చేసి ఈరోజు ఇంతవరకు ఈ స్థాయి వరకు వచ్చినందుకు వెనకతల మీరు ఇచ్చే సహాయం చాలా విలువైంది. థ్యాంక్ యూ అనియా. థ్యాంక్ యూ అండి. సినిమా చూసి ఎలా ఉందో 18వ తారీఖున రిలీజ్ అవుతుంది. సో అందరూ థియేటర్లో చూసి సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ చాలా కాలం తర్వాత రెడ్డి గారు అన్న క్యారెక్టర్లో అత్యద్భుతంగా మనల్ని అందరినీ అలరించినటువంటి బెనర్జీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. కొత్తపల్లిలో ఒకప్పుడు అప్పన్న స్వామి దేవాలయం. నేను ఇవాళ చూశాను సినిమా. చాలా ఫ్రెష్గా అన్ని క్యారెక్టర్స్, సినిమా చాలా బాగుంది. నేను చాలా సినిమాలు చేశాను అండ్ నాతో పాటు రవీంద్ర విజయ్ కూడా చాలా సినిమాలు చేశారు. మీ ఇద్దరు ఇందులో చాలా ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళ క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్లో వాళ్ళు ఉన్నాం. బట్ మేమిద్దరము కూడా ఆ కొత్తగా వచ్చిన వాళ్ళందరిలాగా ఫ్రెష్గానే ఉన్నాం. దట్ గ్రేట్నెస్ గోస్ టు ది డైరెక్టర్. డైరెక్టర్ అలాగా క్యారెక్టరైజేషన్స్ చేసి మాతో పర్ఫార్మెన్స్ చేయించుకున్నారు. ఆన్ ద హోల్ సినిమా మొత్తం చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది. సినిమా అనేది ఎప్పుడు ఎన్నో యుగాలుగా, సంవత్సరాలుగా సినిమాలు వస్తూనే ఉన్నాయి, సినిమాలు వస్తూనే ఉంటాయి, కథలు ఒకలాగానే ఉంటాయి, అన్నీ ఒకలాగానే ఉంటాయి. కానీ కథనం మారుతుంది అంతే. ఆ తీసే వాళ్ళ హృదయంతో, వాళ్ళ కన్నులతో ఎలా కనపడుతుందో అలా తీసే కథనంతో తీసిన సినిమా ఇది. సో కొత్తదనంగా ఉంది, సినిమా బాగుంది. మీరందరూ కూడా రేపు థియేటర్లో వచ్చి చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. అలాగే రాణా, ఐ నో హిమ్ వెరీ వెల్. మా చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన వాళ్ళు. తనకి ఎప్పుడు కూడా ఈ ఆల్వేస్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టేస్ట్, మంచి సినిమాలు. అండ్ ఈస్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా. వాళ్ళ తాతగారు లాగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈజ్ ఇన్ టు ఫిల్మ్స్, ఎవ్రీథింగ్. వాళ్ళు సినిమాలు తీశారు, సినిమాలో సంపాదించారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లోనే డబ్బులు పెట్టారు. సో దే ఆర్ ఆల్వేస్ ఇన్ టు ఫిల్మ్స్. సో రాణా ఆల్వేస్ హ్యాడ్ ఎ గుడ్ టేస్ట్. అండ్ ఈ సినిమాని రాణా ప్రజెంట్ చేసి మీ ముందుకు తీసుకొస్తానందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు అందరూ ఆయన మాట్లాడాలంటే అందరూ అప్పన్న స్వామికి జై అనాల్సిందే. హియర్ వి రిక్వెస్ట్ విజయ్ గారు, ప్లీజ్ స్పీక్. రవీంద్ర విజయ్ గారు ఇస్ హియర్. థ్యాంక్ యూ. 5 రోజులు అడిగారు షూటింగ్కి, 5 రోజులు షూట్ చేసి దేవుడిగా చేసేసారు. ఇంకా 10-15 రోజులు ఉండుంటే తెలియదేమో. థ్యాంక్ యూ ప్రవీణ. థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు తెలుగు సినిమా, ఫాలోయింగ్ ఈ సినిమా కూడా ఇచ్చి. నేను మొదటిసారి చూస్తున్నా. ఐ డోంట్ నో, ఏమో మ్యాజిక్ జరిగింది ఇది స్క్రీన్లో. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ రైట్ అబౌట్ ఇట్. అందరికీ చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, నచ్చిన వాళ్ళు చెప్పండి, నచ్చకపోతే కూడా చెప్పండి, పర్లే. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. హోప్ టు సీ యూ ఆల్ అగైన్ ఇన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ. డబ్బులు ఇచ్చారు ఎవరైనా? హుండీలో వేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు రామకృష్ణగా తన మొదటి సినిమా అయినా ఎంతో అద్భుతంగా చేసినటువంటి మా
మనోజ్ చంద్ర గారు సార్. సినిమాలో ఆయన సావిత్రి గారు వెనక పడ్డారు, కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయాక అందరూ ఆయన వెనకాల పడతారు అనేలా అత్యద్భుతంగా నటించారు. కంగ్రాచులేషన్స్. ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఒక్క చిన్న విషయం అండి. ఈ వారం మనం కోల్పోయిన ఒక గొప్ప నటుడు, నేను ఒక నటుడిగా చెప్పట్లేదు, ఇది ఒక అభిమానిగా కోరుకుంటున్నాను. మా టీం తరపు నుంచి, స్పిరిట్ మీడియా తరపు నుంచి, ప్రవీణ పరుచూరి గారి ప్రొడక్షన్ తరపు నుంచి ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని మేము కోరుకుంటున్నాం. కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా మీకు విషయం చెప్పాలి. మీరు చూస్తున్న రామకృష్ణ ఎవడైతే ఉన్నాడో ఇలా లేడు, ఇలా తయారు చేశారు, ఇలా సృష్టించారు. దీనికోసం మొత్తం టీం అందరూ కష్టపడ్డారండి, మొత్తం టీం అందరూ కష్టపడ్డారు. దాన్ని గుర్తించిన మన రానా గారికి నా శతకోటి ధన్యవాదాలు. కష్టపడి ఒక ఆనెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆనెస్ట్ ఫిల్మ్ మీకు ఇస్తే ఎప్పుడూ ఆదరిస్తారని మీరు మాకు మళ్ళీ నిరూపించారు. ఈరోజు మీ రెస్పాన్స్ నేను విన్నాను. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మీ. మీ గుండెల్లోకి నేను ఈరోజు వచ్చానని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్తో అలరించి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసి ఈ సినిమాను డైరెక్ట్ చేసినటువంటి ప్రవీణ పరుచూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య తర్వాత ఇప్పుడు ఇంత అద్భుతమైన సినిమాని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్. First, thank you for your outfit and your traditional outfit. You look beautiful. Number two, audience ki namaskaram. Meeto ee cinema chustam oka special occasion. Meer chaala enjoy chesinattu naaku anipichindi. So meeku nachite tappakunda mee friends and family ki cheppandi. Idi na moodo cinema as a nirmata and first cinema as a director. Meeru Kedav Kancharapalam encourage chesaru kabatti nenu ee roju ikkada unnanu. And most importantly, మీరు కేర్ ఆఫ్ కంచరపాలెంకి ఒక ఆడియన్స్ ఇచ్చారు కాబట్టి ఐ బిన్ ఏబుల్ టు బీ హియర్ అగైన్. అండ్ రానా గారికి అండ్ ఆఫ్ కోర్స్ మీ డాడ్ సురేష్ సార్కి ఐ రియలీ థ్యాంక్ యూ. ఇట్లాంటి పెద్ద స్టూడియోస్ అండ్ పెద్దవాళ్ళు నేను చేసే స్మాల్ ఎఫర్ట్స్ సపోర్ట్ చేయాలంటే మీరు కూడా వచ్చి తప్పకుండా థియేటర్లో చూసి ఈ సినిమాని సపోర్ట్ చేయాలి. కేర్ ఆఫ్ కంచరపాలెం చాలామంది థియేటర్లో మిస్ అయ్యానని చెప్పారు నాకు తర్వాత. అందుకే నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఈ సినిమా నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు సోషల్ మీడియా గురించి ఎక్కువ తెలియదు యాక్చువల్లీ, బట్ మీ వాళ్ళందరికీ చెప్పండి తప్పకుండా థియేటర్స్లో ఈ సినిమా చూడండి. ఇలా చేస్తే ముందు ఇంకా ఇట్లాంటి మంచి సినిమాలు ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో మెయిన్లీ మీ అందరికీ తెలుగు ఆడియన్స్కి మీ మీద నా నమ్మకం, అందుకే ఈ సినిమా తీయగలను. ఐ వాజ్ ఏబుల్ టు టేక్ దిస్ ఫిల్మ్. So I hope you will encourage this film again and encourage all of these new actors. And to the cast and crew, I want to thank you so much. You worked really hard. Avunu nenu telugu marchipotunanu, okay? Especially Kiran, actually tari meeda andaru performances, Ramakrishna performances meer andaru easy ga mechukuntaru, but cinema anedi otti tari meeda taral kaadu, but దాని వెనక టెక్నీషియన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కథ పూర్తి చేయాలంటే ఎడిటింగ్ దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత కొన్ని థింగ్స్ ఉంటాయి. కిరణ్, యు ఆర్ మై ఫ్రెండ్ and you're also my teacher. ఈ సినిమా పూర్తి చేస్తానికి I wouldn't have been able to do it without you, and I really want to thank you from my heart. And finally, Niranjan. Okay, Niranjan గురించి నేను చెప్పలేను, but all I can say is Niranjan was our executive producer, and చాలా వరకు ఆయన లేకపోతే ఈ సినిమా నేను చేయలేకపోయేదాన్ని. And Ramakrishna, you will always be Ramakrishna. Appanna, you will always be Appanna. Reddy garu, you did a brilliant performance. And lastly, Papam, mana Ayanna garu, the character పేరు Ayanna, but actually మనం చెప్పలేదు.
కానిస్టేబుల్ ప్రీస్ట్ గారు, మీరు బ్రహ్మాండంగా చేశారండి. అసలుకి కొన్ని రోజులైతే మీ పర్ఫార్మెన్స్ చూసి నేను అసలుకి నిజంగా మ్యాజిక్ అయిపోయింది అనుకున్నాను. మీరు సినిమాని కంప్లీట్గా పూర్తి చేశారు. ఐ వాంట్ టు థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సో సారీ. ఓకే, ఐ హోప్ యూ ఓకే. అండ్ లాస్ట్లీ అభి, షూట్ చాలా మంది నేను 33 days షూట్ చేశానంటే కొంచెం ఐ డోంట్ నో మంచిదో చెడ్డదో నాకు తెలియదు. బట్ అది ఆ టైం పీరియడ్లో నేను చేయగలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫస్ట్ డైరెక్టర్, ఫస్ట్ ఏడీ అండ్ కో డైరెక్టర్ మిస్టర్ అభిరామ్. స్కెడ్యూల్ ఎలా మేనేజ్ చేశారో నాకు తెలియదు. యాక్టర్స్ సీన్స్ ఎన్ని రోజులు మార్చిన యాక్టర్స్ దే ఆల్వేస్ షోడ్ అప్. I want to thank you sincerely from the bottom of my heart, and I hope this film brings you success as well. And last and not least, సత్య గారు నాకు లేట్గా పరిచయం అయ్యారు. బట్ ఆయన పర్ఫార్మెన్స్, ఆయన కామెడీ, ఆయన న్యాచురాలిటీ అసలుకి నేను చూసి అన్ని సీన్స్లో పెట్టేశాను. ఈ సినిమా రామకృష్ణ డెబ్యూ కాదు, ఇది యాక్చువల్లీ సత్య డెబ్యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ఐ విష్ యూ ద బెస్ట్ ఆఫ్ లక్ and a lot of success. Finally, again, Rana Garu, I can't call you Garu. I'm just saying Rana. Yeah, I just can't say it enough. The ease with which you let me approach you and the ease with which you've taken this film. ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది మీ విజన్ ఏంటో. I hope ఈ సినిమా మీకు సక్సెస్ తీసుకొస్తుందని, because in the future I would love to collaborate with you again. This time, I think I know what your goal is, and I think that we can work together to get it. And thank you for this effort and giving the opportunity for small-time filmmakers like me. And I really, really do wish you and Spirit Media the best of success. థ్యాంక్ యూ ప్రవీణ గారు, థ్యాంక్ యూ సో మచ్. కేర్ ఆఫ్ కంచర్పాలెంకి గద్దర్ అవార్డు అందుకున్నారు, దానికి కంగ్రాచులేషన్స్ అండ్ ఈ సినిమాకు కూడా మరెన్నో అవార్డులు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడు మంచి సినిమాల్ని, కంటెంట్ ఉన్న సినిమాల్ని ఎంకరేజ్ చేసేటువంటి ఆర్ లీడర్, ఆర్ వన్ అండ్ ఓన్లీ రానా దగ్గుపాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.